అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నేను నవీన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండగ వాతావరణం నెలకొంది. పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు పెన్షన్ పండుగ చేసుకోబోతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీని ఇచ్చినట్టుగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు పెన్షన్ని అందించబోతున్నారు. 3,000 నుంచి 4,000 పెంచుతానన్నటువంటి హామీని ఈరోజు చంద్రబాబు నాయుడు నెరవేర్చి రాష్ట్రంలో ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈరోజు పెన్షన్ని అందిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఆయన ఏదైతే 3,000 నుంచి 4,000 చేస్తారన్నారో అధికారం చేపట్టిన నెలలోపే ఆయన ఈ హామీని నెరవేర్చి 3,000 నుంచి 4,000 పెన్షన్ని ఈరోజు పెన్షన్దారులకి అందిస్తున్నారు. అయితే గత 3 నెలలుగా ఉన్నటువంటి పెండింగ్ని 1,000 రూపాయలు చేర్చుతూ 3 నెలలకి 3,000 చేర్చి ఈ 4,000 పెన్షన్కి మొత్తం 7,000 పెన్షన్ని ఈరోజు పెన్షన్దారులకి అందించబోతున్నారు. అయితే రాష్ట్రంలో మొత్తం 65,31,000 మంది పెన్షన్ని తీసుకుంటున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, మత్స్య కార్మికులు, కళాకారులు, డప్పు కళాకారులు, ట్రాన్స్జెండర్స్ వీరందరూ కూడా గతంలో 3,000 పెన్షన్ తీసుకుంటే ఇక చంద్రబాబు నాయుడు వచ్చి ఈ రోజున 4,000 చేసి వారి చేతికి అందించబోతున్నారు. ఇక దివ్యాంగులకు 3,000 నుంచి ఏకంగా 6,000 పెన్షన్ని పెంచారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మంచాన ఉన్నటువంటి వారికి గతంలో 5,000 పెన్షన్ రాగా ఇక ఇప్పుడు వారికి ఏకంగా 15,000 పెంచుతూ వారికి పెన్షన్ని అందిస్తున్నారు. అయితే ఇప్పుడు పెంచినటువంటి ఈ పెన్షన్తో రాష్ట్రానికి 819 కోట్ల అదనపు భారం పడనుంది. అయితే చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో ఎన్నికల ముందు ఆ హామీని నెరవేర్చి ఏమాత్రం కూడా మాట తప్పకుండా పదవి చేపట్టిన నెలలోనే ఈ హామీని నెరవేర్చి వృద్ధుల కళ్ళల్లో ఆనందానికి కారకుడయ్యారు. చంద్రబాబు నాయుడు స్వయంగా మంగళగిరి నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ చేశారు. తాను పెన్షన్ పంపిణీ చేస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తన జీవితంలో మర్చిపోలేని రోజని, ప్రతి కుటుంబం తన బాధ్యతని, కుటుంబానికి పెద్ద కొడుకులాగా ఉండి వారి యొక్క బాధ్యతలు తీరుస్తానని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావటం, వారందరికీ అండగా ఉండటంతో వారందరూ